ఇవాళ ఇదేనండోయ్ మన ప్రోగ్రాము. ఇలా గాల్లో ఎగురుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూపించడమే ఈ పని. బీ రెడీ టు కమ్ విత్ మీ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ లక్ష్మీ అరవిందాశ్రీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ లక్ష్మీ అరవిందాశ్రీ ఫ్రమ్ ఎక్స్ప్లోర్ ఛానల్. అదిగదిగదిగో ఆ కనిపించేదే అన్నా ఆర్చి. అన్నానగర్లో ఉన్న మెట్రో స్టేషన్ని నేను వీడియో చేశాను, చూడండి, చాలా బాగుంది. మన పని ఎలా ఉందంటే బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి, రైలు ఎక్కి, ఆటో ఎక్కి స్టేషన్కి వెళ్ళినట్టు. మనం ఎప్పుడు వెళ్ళిపోయేది కోయంబేడు ఫ్లైఓవర్. ఇది చెన్నై నుంచి అన్ని వైపులకి కనెక్షన్ ఉంటుంది. ఇది దాటితేనే కానీ మనం చెన్నైలో ఉన్న ప్లేసెస్కి, చెన్నై నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళాలి. ఇది ఒక ఫేమస్ బ్రిడ్జ్. మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస వచ్చే పక్షులు అనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతం ఒకటి మేటింగ్ ప్లేస్ కోసం చూస్ చేసుకుంటాయి. ఇక్కడ చాలా ఫిష్లు సముద్రంలో దొరుకుతాయి కాబట్టి పక్షులకి ఆహారం చాలా విరివిగా దొరుకుతుంది. అందుకే ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చేస్తుంటాయి. ఈ ప్లేస్ ఏంటో తెలుసా? మాధవరం బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి మన ఆంధ్రాకి వెళ్ళాల్సిన బస్సులు కానీ మనం ఇక్కడ టికెట్లు కొనుక్కొని ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. మాటల్లోనే టోల్ గేట్ వచ్చేసింది. ఒక్కోసారి టికెట్లు కూడా చాలా బాగా దొరుకుతూ ఉంటాయి. బయలుదేరుతూ హైవే మీదకి వచ్చేసాము. ఇంకేంటి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి కాబట్టి హోటల్ ఎక్కడుందా అని వెతుకుతుంటే మన ఇక్కడ రకరకాల హోటల్ ఉంటాయి. అడియార్ ఆనంద్ భవన్లో మేము ఇడ్లీ, పొంగలి, వడ, దోశ, ఊతప్పం, ఇంకేంటి రకరకాలు ఉంటాయి. ఏది కావాలంటే అది చూడండి. ఈ కోన్ దోశని ఇలా కూడా తినచ్చు. మీరు ఎప్పుడైనా తిన్నారా? సూపర్ ఉంటుంది. కోన్ దోశని ఇలా తినడం ఎంతమంది ట్రై చేశారు పిల్లలు, మీరు చెప్పండి. ఇది ఒక వెజ్ హోటల్. ఇందులో రుచికరమైన, ఆరోగ్యమైన, హెల్తీ ఫుడ్ పెట్టినందుకు ఈ హోటల్కి థ్యాంక్స్ చెప్తూ మెమరీస్గా మిగిల్చుకుంటూ బయలుదేరుతున్నాము. పదండి. ఈ సీన్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? పుష్ప 1, పుష్ప 2. బాహుబలి సినిమా కన్నా కూడా పుష్ప 2, పుష్ప 1 ఎక్కువ కలెక్షన్స్ సంపాదించని న్యూ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్ బద్దలు కొట్టేసిందంట. అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాలతో డబుల్ ఫేమస్ అయిపోయారు. రామాపురం చూడండి, విండ్ మిల్ బేస్ అంటే ఎంత పెద్దగా భయం వేస్తుంది దీన్ని చూసి. పక్కన వెళ్తుంటే చంకాలమ్మ గుడి చాలా ఫేమస్ అంట. ఆ చంకాలమ్మ గుడి దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం. అది వీడియో పెడుతున్నాను, చూడండి. ఇంతకీ పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్నాం కదా, కంటిన్యూ చేద్దాం. మా థియేటర్ వాళ్ళు నిజంగా కేర్ తీసుకొని ఎక్కడికక్కడ డిసిప్లిన్ అరేంజ్మెంట్స్ చేస్తుంటే లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి సినిమా యాక్టర్ వస్తున్నారు కదా అని ఆ స్పెషల్ కేర్ తీసుకుని ఉంటే ఇంత ఉండేది కాదేమో అని నా ఉద్దేశము. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల్ని తీసుకొని మనమే తొక్కుసలాటుంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాం కదా, అందుకని పిల్లల్ని తీసుకొని ఫస్ట్ షోకి వెళ్ళకపోతేనే చంటి పిల్లల్ని తీసుకొని బెటర్ అని నా ఉద్దేశం. ఇది తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం అన్నమాట. మాటల్లోనే నెల్లూరు నుంచి సూళ్ళూరుపేటకి వచ్చేసాము. సూళ్ళూరుపేట దగ్గర నేలపట్టు బర్డ్ సెంచరీ, ఇంకా కొంచెం దూరం వెళ్తే 20-40 కిలోమీటర్స్ వెళ్తే నేలపట్టు బర్డ్ సెంచరీ, పులికాట్ బర్డ్ సెంచరీ 2 ఉన్నాయి. దీనికి 2 దారులు ఉంటాయి. ఇంక ఇదంతా సముద్రం మధ్యలో ఉంటుంది. చిన్న చిన్న దీవులు అనమాట. ఆ దీవుల మీదకి వచ్చి ఈ పక్షులన్నీ వాలి వాటి కోసం మేటింగు, పిల్లల్ని మంచిగా కరానికి. సముద్రం అంటేనే రొమాంటిక్ కదా, సముద్రము, వాటరు, ఇవన్నీ సినిమాల్లో కూడా మనం చూస్తాం. ఎంతో సముద్రం మధ్యలో ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ దగ్గరికి వెళ్తుంటే సముద్రం మధ్యలో మ్యాప్లో చూస్తే భలే థ్రిల్లింగ్గా అనిపించింది. బర్డ్స్ కూడా ఇవే తెలిసి పరిగెత్తుకొని వచ్చేసాయి. చూడండి ఎంతమంది వచ్చేసారో బస్సుల్లో. ఇవన్నీ పక్షులు ఉన్నాయో లేవో మనం కూడా ఒకసారి చూసేద్దాం. ఇలా వెళ్తుంటే ప్రకృతి ఒడిలో ఎంతో ఆనందంగా ఈ రొటీన్ ప్రపంచానికి దూరంగా చాలా ఆహ్లాదంగా, మనసు ప్రశాంతంగా అనిపించింది. పక్కన చూడండి సతీష్ ధవన్ హాస్పిటల్ వెనకాల ఎంతో అద్భుతంగా అనిపించే ఈ ప్రయాణాన్ని అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటే చూసండి, సముద్రమే ఇది, కానీ దీన్నే పులికాట్ చెరువు అంటారు. ఇందులో చాలా బర్డ్స్ వస్తుంటాయి. ఆ బర్డ్స్ ఫ్లెమింగోస్, గూడబాతులు అంటామే, పెలికాన్ పక్షులు, ఒకటేంటి వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అన్నీ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా 3 రోజులు టూరిస్ట్ ప్లేస్గా పెట్టి మొత్తం అన్నీ
చూపిస్తూ ఉంటారనమాట. ఈ సంవత్సరము జనవరి 10, 11, 12 తారీఖుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ పడవలు కూడా అరేంజ్ చేసి చూడండి, మిలిటరీ ఆర్మీ వాళ్ళలాగా లెఫ్ట్ రైట్ అనుకుంటూ డుయ్యి అనుకుంటూ వెళ్ళిపోతున్నాయి సముద్రంలో. మొత్తం ఇండియాలో 5 బర్డ్ సెంచరీస్ ఉన్నాయి. అందులో మేము వెళ్ళేది చెన్నైకి దగ్గరలో ఉన్న బర్డ్ సెంచరీ, నెల్లూరుకి దగ్గరలో ఉంది. అది నేలపట్టు బర్డ్ సెంచరీ అండ్ పులికట్టు బర్డ్ సెంచరీ. ముఖ్యంగా అందరూ ఫ్లెమింగోస్ని చూడడానికి వస్తారు. ఈ ఫ్లెమింగోలు ఎక్కడి నుంచో వస్తాయి. పింక్ కలర్లో పెద్ద హైట్తోని చాలా అందంగా ఉంటాయి. వాటి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిల్మ్ కూడా వేస్తున్నారనమాట. ఒక రూమ్ అరేంజ్ చేసి అందులో ఈ బర్డ్స్ని షూటింగ్ తీసిన ఫిల్మ్స్ అన్నీ కూడా వేస్తున్నారు. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి, సముద్రంలో హాయిగా ఫ్రీడమ్గా ఉన్నాయి కదా. మీరు కనుక వెళ్తే మీరు ఆ ఫిల్మ్ కూడా చూడండి, చాలా అందంగా ఉంటుంది. నేలపట్టు బర్డ్ సెంచరీ అయిపోయింది, మనం కొంచెం చూసాము. ఆ తర్వాత మనము నేలపట్టు బర్డ్ సెంచరీకి వెళ్దాం. ఈ లోపల కడుపులో ఆకలితో నకనకలాడుతూ ఉంటుంది కాబట్టి సూళ్ళూరుపేటకెళ్ళి లంచ్ చేసి మరీ వెళ్దాము. ఈ లోపల ఈ ఆహ్లాదం అంతా అనుభవిద్దాం. నాకైతే చాలా నచ్చింది, మీరేమంటారో నాకు తెలీదు. నాకు ఈ సముద్రం దగ్గరగా కింద ఇండియాలో కింద ప్రదేశంలో చెన్నైలో వెళ్తుంటే చాలా ఆనందంగా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు మనమంతా చూస్తున్నది పులికట్టులో ఉన్నది. ఈ పులికట్టులో ఈ బర్డ్స్ అన్ని సముద్రంలో రొమాన్స్ చేసుకుని పిల్లల్ని పెట్టేసి బర్డ్స్ తయారు చేసుకుని మళ్ళీ అవి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కల్లా వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఇదంతా మనకు అక్టోబర్ ఎండ్ నుంచి బర్డ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు. ఈ లోపల మనం దాన్ని టూరిస్ట్ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సూళ్ళూరుపేటలో కోమలా విలాస్లో నెల్లూరు వాళ్ళది అది ఫుడ్ పెట్టారు, చాలా బాగుంది. రీజనబుల్గా వెజిటేరియన్ ఫుడ్ తినేసి మళ్ళీ మనం ఇప్పుడు నేలపట్టు బర్డ్ సెంచరీకి వెళ్తాం. దానికి ఒక టికెట్ ఉంటుంది. అది సముద్రం మధ్యలో చిన్న చిన్న దీవుల దగ్గరికి వెళ్ళి మనము, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మాత్రం మీరు మిస్ అవ్వకుండా ఆఖరి వరకు చూడండి. ఇంతవరకు మీరు వచ్చారు అంటే నా వీడియో మీకు నచ్చిందా, ప్రకృతి నచ్చిందా, నేను నచ్చిందా చెప్పండి. ఇప్పటి వరకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా వీడియోని కంటిన్యూ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి రా బాబు. ఇది నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేచర్లో తిరగాలన్నా, నేచర్లో ఉన్నా ఇంత వివరంగా చూపిస్తున్నానంటే మీకు ఎందరికైనా ప్లాన్ వేసుకొని ఎంత దూరం ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ప్రకృతి ఎలా ఉంటుంది అన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్తూ ఎంతవరకు మనం ఎలా చూడాలో అదంతా చూపించడానికి మీకు వివరంగా చెప్పడానికి ఇచ్చేసాను. ఇప్పుడు కార్ పార్కింగ్ చేసుకుని ఇగో మన ఇన్వైట్ చేస్తున్నాయి. మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే చూసారా, మేము వచ్చే ముందే చాలామంది ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ చూడడానికి వచ్చేస్తారు. ఎంతోమంది వస్తారు ఈ టైంలో. పదండి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము.
మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. మనకి బర్డ్స్ కనిపిస్తాయా లేవా అనే అవసరమే లేదు. రకరకాల వ్యూ పాయింట్స్ పెట్టారు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో, ఆఖరికి పెద్ద వ్యూ పాయింట్ పెట్టారు. ఆ వ్యూ పాయింట్ మించి భలే కనిపిస్తాయి పక్షులన్నీ. రకరకాల వ్యూ పాయింట్స్లో కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి. ఇందులో ఎక్కువగా పెలికన్స్, మెడ కింద నుంచి ఎర్రగా ఉంటాయి. పెలికన్స్, గూడబాతు అంటారు, మెడ కింద రెడ్గా ఉంటాయి అన్నమాట. వందలలో వేలలో క్రేన్స్, పెలికన్స్, స్టార్క్స్, ఫ్లెమింగోసు, రకరకాల బర్డ్స్ వచ్చి స్వతంత్ర విహారంగా ఈ నది దగ్గరగా బోల్డ్ ఫిష్లు ఉంటాయి కదా, అక్కడ స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా వాటి స్వరాజ్యం అన్నట్టు తిరుగుతాయి. ఈ 6 నెలలు వాటికి ఇక్కడ కూల్గా చల్లగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి వెళ్ళాక అన్ని వివరంగా వెళ్తుంది. నేలపట్టు బర్డ్ శాంచురీలో మనం ఒక 15 మినిట్స్ మనం ఫోటో తీసుకునే దాన్ని బట్టి టైంని స్పెండ్ చేసి తొందరగా వచ్చేయచ్చు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో 4 నుంచి 5 వరకు అనుకుంటా. సాయంత్రము 5 తర్వాత ఇది క్లోజ్ చేసేస్తారు. పొద్దున పూట వందలాది బర్డ్స్ బయటికి వెళ్ళడం, తినడం, ఫుడ్ రావడం, ఇక్కడ ఎగరడం. ఇంకా చూసుకోండి, కళ్ళకి పండగ. మీకు దూరం నుంచి ఇలా కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద బైనాక్యులర్స్ పెడితే మాత్రం అద్భుతం, వేరే లెవెల్ ఉంటుంది. నేను కూడా కొందాం అనుకుంటున్నాను బైనాక్యులర్స్ లాంటిది, ఏదో కెమెరా కొని తీద్దాం అనుకుంటున్నాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి వీడియోల కోసం మీకోసము ఎంతైనా తిరిగి చూపిస్తూ ఉంటాను. అద్భుతమైన ప్రాంతము. ఈ 6 నెలలు ఇక్కడ అస్సలు మర్చిపోలేము. అవి కూడా ఎంత ఆనందంగా ఈ సముద్ర మధ్యలో ఉన్న దీవుల మధ్యలో ఎంతో ఆనందంగా ఉన్నారు. నాకే అద్భుతంగా అనిపించింది. ఎంతో సముద్రం, ఇండియా మ్యాప్లో ఇండియాలో కింద పాటున్న మెడ్రాస్లో కింద ఆ శ్రీహరికోట దగ్గరగా ఉన్న ఈ బర్డ్ శాంచురీకి వెళ్ళడమే నాకు ఒక అద్భుతంగా అనిపించింది. ఇది చూడండి, డియర్స్. ఇంకా అన్ని అద్భుతం చూసుకొని వచ్చేస్తుంటే డియర్స్ కనిపించాయి. వీటిని వదులుతామా? ఇవి కూడా మనకి కనిపించడానికి ఇక్కడ ఫుడ్ పెట్టారు. ఇవన్నీ బయటకు వచ్చి ఫుడ్ తింటుంటే కన్నుల పండుగ అంటే ఏంటో ఈ నేలపట్టు బర్డ్ సెంచరీ చూసాకే మనకు అంత అద్భుతంగా అనిపిస్తుంది. అంటే నేచర్ని కూడా ఎంజాయ్ చేసే వాళ్ళకి భలే ఉంటుంది ఇది. చూస్తూనే సాయంత్రం అయిపోయింది. రిటర్న్ టు హోమ్ అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంతవరకు వచ్చాక సూర్య భగవాన్ కోసం ఎంతోసేపు కెమెరా పెట్టాను. దాక్కుని చెట్ల మధ్యలో దాక్కుని వెళ్ళిపోయాడు. ఎంత ట్రై చేశాను సూర్య భగవాన్ పట్టుకోవడానికి, కనిపిస్తే ఒట్టు. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. ఓకే, బై.